ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారీ అధికారులను ఆదేశించారు. వారు వెళ్ళి ఉంటే వారు ఆఫీస్ నుంచి వస్తారు కదా, మీకు డీసీడీఓ ఇక్కడ. ఓకే అమ్మా, టంగుటూరు ఆర్మించడం సార్. మీరు విఆర్ఓ ఉండి పాసిబిలిటీ అవకాశం ఉంది కానీ కోర్టులో ఉందని చెప్పారు. కంప్లీట్ అయింది. టార్గెట్ ఏ ఇష్యూస్ అయినా మన డిస్ట్రిక్ట్ లో ఉన్న ఇష్యూస్ అంటే జెన్యూన్ గా ఉండాలి. మీరు మానిటర్ చేయలేదు, దాని వల్లనే వారు మీ కింద. డాక్టర్ క్లౌ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ నందు ఒంగోలు కార్పొరేషన్ డినామినేషన్ చర్చెస్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నీతి సూర్యుడు ఉదయించన్, కారణ జన్ముడు కదిలొచ్చన్. నీతి సూర్యుడు ఉదయించన్, కారణ జన్ముడు కదిలొచ్చన్. పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్. పాపము నుండి విడిపించన్. సూర్యుడు ఉదయించన్,
సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కాపు సంఘ నాయకులు అర్జున్ రావు డిమాండ్ చేశారు. స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నా పేరు గురిపాటి అర్జున్ రావు, ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ను. ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కొంతమంది సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, వారి అబ్బాయి లోకేష్ గారి గత ప్రభుత్వ హయాంలో అధికార మదంతో కొంతమంది వారి ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళని చెప్పరాని బండబూతులతో తిట్టడం జరిగింది. వారి వ్యక్తిత్వ హననం కూడా చేయటం జరిగింది. చట్టపరంగా విడిపోయిన పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కూడా నానా విధమైన యాగీలు చేయటం జరిగింది. వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, అదేవిధంగా యావత్తు కాపులో కానీ మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళంతా ప్రయత్నం చేశారు. మేము గతంలోనే వీళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో రిపోర్టు తీసుకోలేదు. ఆమె చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వారి భార్యలను, వారి బిడ్డలను అనేక రకమైన బూతు మాటలతోటి వాళ్ళని ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా ఎక్కడో ఉండి తిట్టడం జరుగుతుంది. అదేవిధంగా పోసాని కృష్ణమురళి అనే సినిమా రైటర్ కూడా ఇష్టం వచ్చిన బండబూతులతోటి ఇంకా ఎవరెవరితోటి అక్రమ సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇతను మాట్లాడటం కూడా జరిగింది. అతనిపై కూడా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా జోగి రమేష్ అనే మాజీ మంత్రి తన మంత్రి పదవి కోసం జగన్ గారి మెప్పు కొరకు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చేట్టుగా జోకరు, బ్రోకరు అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టడం జరిగి చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీదకి కూడా దాడికి వెళ్ళడం జరిగింది. అందువల్ల అతనిపై కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును కార్యకర్తల సమక్షంలో పార్టీ అధ్యక్షులు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో లౌకిక తత్వాన్ని పెంపొందించడంలో కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేసిందన్నారు. 142 సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. దేశంలో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంటే రాష్ట్రంలో షర్మిలారెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు జిల్లా అధ్యక్షులు యదా సుధాకర్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బిఆర్ గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నం ప్రసన్నరాజు, ఉద్దండి మల్లికార్జున, రసూల్, సతీష్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నేత శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు
ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దలందరూ కూడా జిల్లా పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు మరి ఈరోజు ఇక్కడికి వచ్చి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 142 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మా రాష్ట్రానికి సంబంధించి షర్మిలారెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మరి కేక్ కటింగ్ కార్యక్రమాలతో పాటు వృద్ధాశ్రమంలో వృద్ధులకి పండ్లు పంచే కార్యక్రమం, అలాగే మనం చూసినట్లయితే పేదలకి అన్నదాన కార్యక్రమాలు, మరి వికలాంగుల సంబంధించినటువంటి హాస్టల్స్కి వెళ్ళి ఆ పిల్లలకి కాంగ్రెస్ పార్టీతోటి భారతదేశానికి అభివృద్ధి కానీ పేద ప్రజల ఉన్నతి కానీ సాధ్యమని భావించి తన ప్రాణాలని పిల్లల ప్రాణాలు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం దేశ ప్రజల కోసం మళ్ళీ భారతదేశానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ అద్వితీయమైనటువంటి మెజారిటీ సాధించి విజయం సాధించినప్పుడు తృణప్రాయంగా భారతదేశ ప్రధాని పదవిని కూడా ఆమె ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఆ స్థానంలో మరి ప్రముఖ ఆర్థికవేత్త ప్రపంచ ఆర్థికవేత్త పెద్దలు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలైనా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో ముందుకు పోయింది అంటే అది సోనియా గాంధీ గారి త్యాగ ఫలమే అని చెప్పేసి కూడా మనందరం గుర్తుంచుకోవాలి. మరి అటువంటి త్యాగమయ్యి యూపీఏ చైర్పర్సన్గా 1గా కానీ యూపీఏ 2లో కూడా యూపీఏ చైర్పర్సన్గా ఉండి మరి అన్ని బాధ్యతలు కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితిని ఆలోచించి ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా శ్రీమతి సోనియా గాంధీ గారిని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి మహోన్నత నాయకత్వం కలిగినటువంటి 1999 సంవత్సరంలో మొదటిసారి ఆమె అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2004లో ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. అదేవిధంగా దేశంలో అందరికంటే ఎక్కువ టైం దాదాపు 19 సంవత్సరాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. ఆమె నాయకత్వంలో 2004 నుంచి 2014 దాకా అధికారంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఈ దేశంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్తో పాటు దాదాపు 14 యాక్ట్లు వచ్చినాయి. అలాగే ఉపాధి హామీ పథకం కూడా ఆమె హయాంలోనే తీసుకురావడం జరిగింది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాల ఆమె నాయకత్వంలో జరగటం చాలా పుట్టి మన దేశానికి ప్రేమతో మన దేశానికి కోడలుగా వచ్చిన సోనియా గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే లాయల్గా ఉండి పార్టీని చనిపోకుండా పట్టుకొస్తున్న మహోన్నతమైన వ్యక్తే సోనియా గాంధీ గారని, ఆమె ఉండటం వల్లనే రాజీవ్ గాంధీ చనిపోయినా కానీ చెట్టుకొకరు పుట్టుకొకరు ఇక పార్టీయే లేదనే దృష్టిలో ఏకతాటి మీద నిలబడి ఆమె వెనకెత్తు నుండి పార్టీని పటిష్టంగా కాంగ్రెస్ అభిమానులు దేశం మొత్తం కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆమె జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే అది ఒక్క సోనియా గాంధీ. ఈరోజు దేశభక్తులని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్న 12 సంవత్సరాల నుంచి వాళ్ళు దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టి విదేశాల్లో కేసులు కూడా దేశం మీద బురద జల్లే కాడికి తీసుకొచ్చారు. అదే విదేశీ వనిత అయిన మన దేశాన్ని జీడిపిలో హై స్థాయికి తీసుకెళ్లిన మహోన్నతమైన వ్యక్తి సోనియా గాంధీ. ఆమె జన్మదినం సందర్భంగా ప్రజలందరూ కూడా ఆమె యొక్క ప్రకాశం జిల్లా సామిల్లర్స్ అండ్ టింబర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వుడ్ కాంప్లెక్స్ నందు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారి సమస్యలు చర్చించి రాష్ట్ర అసోసియేషన్కి తెలపనున్నట్లు వాటి పరిష్కార దిశగా అడుగులు వేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశం జిల్లా ప్రెసిడెంట్ సుబ్బరామ అధ్యక్షత నిర్వహించారు. సమస్యలు మా మర్చెంట్స్ అందరూ జిల్లా లెవెల్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరం కూర్చొని మా ఉన్న సమస్యలను చర్చించుకొని మాకుండే ఫారెస్ట్ ఇబ్బందులు కానీ ఫారం 4 అని ఫారం 2 అని అనేక ఇబ్బందులు ఉన్నాయి మాకు. వాటి మీద జిల్లా ప్రెసిడెంట్ గారితో ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సమస్యలన్నింటినీ మాట్లాడుకొని దాని మీద ఒక మెమోరాండం తయారు చేసుకొని మేమందరం వెళ్ళి స్టేట్ ఫెడరేషన్కి వాళ్ళకి చెప్పుకొని ఈ విధంగా మాకు సమస్యలు ఉన్నాయండి, దీన్ని మీరు
ఫారెస్ట్ ఎస్ఎల్సీ వాళ్ళ దగ్గర పెట్టి మా సమస్యలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఈ మీటింగ్కి మా ప్రకాశం జిల్లా తరఫున ఉండే సభ్యులందరూ అటెండ్ కావడం జరిగింది. ఈ సమస్యలను పూర్తిగా మేము స్టేట్ ఫెడరేషన్ వాళ్ళకి తెలియజేస్తామని. ఫారెస్ట్ లైసెన్స్ రెన్యువల్ టైం అయింది. వాటి గురించి మా సభ్యులందరికీ కొంత అవగాహన కలిగించాలనే ఉద్దేశం. మాకున్నటువంటి సమస్యలు స్టేట్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్ళడానికి సభ్యుల నుంచి వాళ్ళ యొక్క ఇబ్బందులు వాటన్నిటిని కూడా మేము తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సర్వసభ్య సమావేశం సభ్యులకి సర్వసభ్య సమావేశం ద్వారా సభ్యులకి కొంత అవగాహన కలిగించడం, స్టేట్ ఫెడరేషన్ దృష్టికి మా ప్రాంతీయంగా ఉన్న సమస్యలను తీసుకెళ్లడం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి అందరినీ ఒక యూనిటీగా తీసుకురావాలనేది మా ప్రయత్నం. 12/2024 విజయవాడలో స్టేట్ జనరల్ బాడీ జరుగుతుంది. వారి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్ళి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సామిలోని టెంబర్ డిపో వారి యొక్క వ్యాపారాలకు ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నగరంలోని సీతారాంపురంలో గల శ్రీ వరాల నాగేంద్ర స్వామివారి దేవాలయంలో నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రెసిడెంట్ ముదువర్తి రాఘవరావు, వంశపారంపర్య ధర్మకర్త పెల్లూరి ప్రసాద్, వంకాయలపాటి సాయి జోష్ణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పుడు స్వామి బాణంతో నీకు శాప విమోచన. పిల్లవాడు అడుగుతాడు, నాన్న క్రౌంచ పర్వతం ఏమిటి అని. అగస్త్యుడు క్రౌంచుడనే ఒక నీ యొక్క శరీరం రక్కలవుతుందో అప్పుడు నీకు శాప విముక్తి అన్నాడు. వారిని సేవిస్తే సమస్తమైన రోగ బాధలు తొలగిపోతాయి. మనకు తిరుచెందూరు లింగ ప్రయాదంలో చెప్పారు. అదిగో స్త్రీనాం ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.